అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు 2018లో చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఇది అందరికీ అందుబాటులో ఉండాలని 5 రూపాయలకే ఒక భోజనం అని ఆయన స్టార్ట్ చేశారు. ఆయన ఒక్క సంవత్సరంలోనే అంటే 2019లోగా 368 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఒక్కొక్క క్యాంటీన్లో రోజు 1000 మంది భోంచేసేవారు నాకు తెలిసి. అంటే లెక్కేస్తే దగ్గర 2,00,000.25 మంది భోంచేసేవారు. మీ అందరికీ తెలుసు అన్నదానం మహాదానం. అదే ఆయన మనసులో పెట్టుకుని నందమూరి తారక రామారావు గారు గుర్తింపు మీద అన్నా క్యాంటీన్ ఆయన మొదలుపెట్టారు. అట్లాంటిది 2019లో వేరే ప్రభుత్వం, ఇప్పుడుండే ప్రభుత్వం వచ్చి అన్నీ వాళ్ళు కొల్లగొట్టారు అన్నా క్యాంటీన్లు అన్ని. అయినా కూడా ఇప్పుడు 140 క్యాంటీన్లు నడుస్తున్నాయి. అది టీడీపీ వాళ్ళు కావచ్చు, బయట ప్రజలు స్వచ్ఛతంగా వచ్చి వాళ్ళు స్పాన్సర్ చేసుకుని అన్నా క్యాంటీన్ ప్రజలకి భోజనం పెడుతున్నారు. ఆ దాతలందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. అట్లానే ఆ ఒక్క సంవత్సరంలో 7,7.25 మంది భోంచేశారు. అది ఉండుంటే ప్రజలకి చాలా అందుబాటులో ఉండేది. సో నేను కోరేది ఏంటంటే తప్పకుండా నేను చంద్రబాబు నాయుడు గారు పవర్లోకి వచ్చినప్పుడు ఆయన తప్పకుండా ఇది ప్రారంభిస్తారు. మంగళగిరిలో లోకేష్ గారు కానీ, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కానీ మొదలు పెడితే అది కూడా ఆపారు. కానీ ఎవ్వరూ వెనక అడుగు వేయలేరు. వాళ్లే కాదు, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశం సింపథైజర్స్ కానీ ఎవరు వెనక అడుగు వేయలేరు. అందరూ ధైర్యం చేసి ఈ అన్నా క్యాంటీన్ ముందుకు తీసుకెళ్లారు. అది మా తెలుగుదేశం బిడ్డల గొప్పతనం. అందరికీ మరొకసారి దాతలందరికీ నా నమస్కారాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.